నమస్తే ఫ్రెండ్స్, మనం డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నాం. రండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ పూత. ఇది పూత ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనకు పింద స్టార్ట్ అవుతుంది. పింద స్టార్ట్ అయినాక ఇగో ఇది పూత నుంచి పిందగా మారిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్నగా స్టార్టింగ్ దశలో ఉన్న పింద ఇది. తర్వాత ఇది పండు పడిన తర్వాత రాలిపోతుంది పూత అనేది. చూడండి, ఇక్కడ మనకు పిందెలు కనబడుతున్నాయి. ఇది ఈ ఈ సైజు పిందె రావడానికి పూత నుండి 15 రోజులు పడుతుంది. తర్వాత కాయ కొంచెం సైజుకి వచ్చింది. ఇది ఇంకొక 10 డేస్లో పండు పండుతుంది. మనం తినడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పండు ఉంది. ఇగో ఇందాక నేను చూపించాను కదా పూత. ఇగో ఇట్లా తీసి ఇలా వస్తుంది. పూత రాలిపోతుంది పండు పోయిన తర్వాత. ఇవి పండ్లు మాత్రం చాలా బాగుంటాయి తింటే ఫ్రెండ్స్, మస్తు స్వీట్ ఉంటాయి. ఇంకోటి వీళ్ళు మందులు కొట్టకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటని పండించడం జరుగుతుంది. ఎలాంటి కెమికల్స్ వాడకపోవడం వల్ల కాయ కూడా సైజు రావట్లేదు. చూడండి, తక్కువ సైజులో ఉంటుంది. ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు కాబట్టి. మామూలు కెమికల్స్ వాడితే ఒక్కొక్కటి ½ కేజీ కేజీ వస్తాయి. కానీ వీళ్ళు న్యాచురల్గా పండిస్తారు కాబట్టి సైజు రావట్లేదు ఫ్రెండ్స్. మీరు డ్రాగన్ ఫ్రూట్ తింటే మాత్రం ఆర్గానిక్ పద్ధతిలో పండించే పంటలు మాత్రం తినండి. ఈయన ఈ రైతు డ్రాగన్ ఫ్రూట్ పండిస్తుండు. చూడండి ఫ్రెండ్స్, కాయలు ఎక్కువ సైజులో రావట్లేవు, ఏమైనా మోతాదు సైజులో వస్తున్నాయి. ఎందుకంటే కెమికల్స్ వాడితేనే మనకు సైజు వస్తుంది. ఏ అయినా సరే, ఏ పంట అయినా సరే కెమికల్స్ వాడడం వల్లనే ఎక్కువ సైజు వస్తాయి. కానీ న్యాచురల్గా పండిస్తే సైజు రావు. కాకపోతే ఎవరైనా మంచి సైజు ఉంటేనే కొంటారు, ఇవే మంచి క్వాలిటీ అనుకుంటారు. కానీ అది తప్పు ఫ్రెండ్స్. న్యాచురల్ పద్ధతిలో పండించేది ఏదైనా సైజు అనిపించదు మనకి. చూడండి, ఏ కాయ చూసినా గిట్ట మా మోతాదు సైజులనే ఉంటాయి. తక్కువ సైజులో ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఎంతసేపు అన్నా ఇంకా చూడండి, కెమికల్స్ వాడకపోవడం, మందు కొట్టకపోవడం వల్ల ఈ మొక్కలు గట్ట డ్యామేజ్ అవుతున్నాయి, ఎండిపోతున్నాయి. అంతే మరి, దొంగని పని ఏంది? ఎవరు లేని చూడటం, వేసుకుపోవడం. ఇక మరి మంది ఎవరు ఉంటారా? తినబుద్ధి గాను. ఫస్ట్ తెచ్చుకున్నా చేతకర్లేదు జానే వాళ్ళకి, వీడికి వస్తాను చేతకర్లేదు ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ పువ్వు ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. డ్యామేజ్ అయిన కొమ్మల్ని కట్ చేయడం జరుగుతుంది. మంచి నెంబర్ 1 సైజ్ ఫ్రెండ్స్. తోట మొత్తంలో అదే నెంబర్ 1 సైజ్.
తెంపడానికి చాలా ఇబ్బంది అవుతుంది. హైట్ ఉన్నాయి కదా, హైట్ మీద ఉండటం వల్ల పండ్లు తెంపడానికి ఇబ్బంది అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చిన్న పిలక. ఈ పిలక గీట పండు ఉంది. ఎంత చిన్న పిలకనో చూడండి. చూడండి, చిన్న పిలక డైరెక్ట్ పండు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, జోకుతున్నాం. కేజీకి 3 కాయలు వస్తాయి. ఇక్కడ చూడండి, 4 కాయలు వచ్చినాయి. చూస్తురుగా ఫ్రెండ్స్, ఇది చూడడానికి కాయ డ్యామేజ్ అనిపిస్తుంది, గలీజ్గా ఉంటుంది. కానీ కాయ లోపల మాత్రం మంచిగా ఉంటుంది. కొంచెం వెదర్ ప్రాబ్లం వల్ల ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఒక కాయ కోస్తున్నాం, చూడండి ఇలానే ఉంది. కానీ లోపల మాత్రం మంచి నీట్గా ఉంటుంది. చూడండి, ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంది. పొట్టుగిట పల్సగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం కొనుక్కొచ్చినాయి కెమికల్స్ వాడినాయి, మన ఫర్టిలైజర్స్ గిట వాడినాయి గిట మందం ఉంటుంది. కానీ ఇది న్యాచురల్ కాబట్టి తోటక పల్సగా ఉంది. చూడండి ఎంత పల్సగా ఉందో. తింటే మాత్రం మామూలుగా ఉండదు, మస్తు స్వీట్ ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఇంతకుముందు 2-3 సార్లు తీసుకెళ్ళినాం. ఒక కాయ కోస్తే మొత్తం మనకే తినబుద్ధి అవుతుంది. పండ్లు మాత్రం మస్తు స్వీట్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లుందిరా? మస్తు తీయగా ఉన్నాయి. కేజీ 100 రూపాయలకే ఇస్తుండు ఇక్కడ. ఎందుకంటే డైరెక్ట్ రైతు దగ్గరకు వచ్చినాం కాబట్టి కేజీ 100 రూపీస్కి మాత్రమే ఇస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఎంత నెంబర్ 1 మస్తు స్వీట్ ఉంది. ఏ ఫ్రూట్స్ అయినా రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి ఫ్రెండ్స్, తక్కువ రేటుకి వస్తాయి. 2 కాయలు ఎక్కువనేసాడు రైతు అయితే. కేజీకి 3, 4, 5 కూడా వస్తున్నాయి చిన్నగా ఉంటే. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో, ఇంత డ్యామేజ్ లేదు. ఏమైనా బయటంగా చూస్తానికి మాత్రమే కాయ డ్యామేజ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, బయటంగా మన బత్తాయి కాయ గిట మంగు ఎలా వస్తుందో అలా వస్తున్నది వీటికి గిట. కాయ మాత్రం లోపల మంచిగా ఉంది.